పల్లవి, ఏమైంది? ఇందాక నుంచి చూస్తున్నాను, నువ్వు డల్గా ఉన్నావు. ఏం లేదమ్మా. ఏదో ఉందని నీ మొహంలో తెలిసిపోతుంది. ఏంటో చెప్పు పల్లవి. అటు నిజం దాచలేక ఇటు బయటికి చెప్పలేక నరకం అనుభవిస్తుంది. ఆ నరకం గురించి మీకెలా చెప్తుంది? తను అవుట్ ఆఫ్ డేంజర్ అని డాక్టర్ గారు చెప్పారు కదా, ఇంకా ఎందుకు ఫీల్ అవుతున్నావు? జరిగిన ప్రమాదాన్ని పల్లవింకా మర్చిపోలేక భయపడుతున్నట్టుందిరా. అమ్మా పల్లవి, ఏమీ కాదమ్మా, గండం గడిచిపోయింది. నువ్వు అమ్మగా భావించే గుండమ్మ క్షేమంగా ప్రాణాలతో ఇంటికొచ్చింది. నువ్వు సంతోషంగా ఉండు తల్లి. చంటి, ఇక్కడికెందుకు తీసుకొచ్చావు? అదేంటి అక్షిత, మీ పెద్దమ్మకి అంత సీరియస్ అయితే చూసి పరామర్శించడం మన బాధ్యత కదా. రా వెళ్దాం. ఓ, వీడు నా మెళ్ళో తాళి కట్టేసి నా నోరు కట్టేస్తున్నాడు. మేడం, ఇప్పుడు మీకు ఎలా ఉంది? బానే ఉంది చంటి. మీ అన్నయ్యే నన్ను పల్లవిని సేవ్ చేశాడు. అనవసరంగా మా ప్లాన్ని పాడు చేశాడు. అమ్మా అక్షిత, ఏంటమ్మా అలా ఉన్నావేంటి? ఎలా ఉంది అని మీ పెద్దమ్మని పలకరించవా? బాగానే ఉందిగా, మళ్ళీ అడగడం దేనికి? ఏదో సీరియస్ అయిందంటే వచ్చాం. ఇక్కడంతా నార్మల్ గానే ఉంది కదా. అక్షిత, ఏంటలా మాట్లాడుతావు? అమ్మకేమైందో నీకు తెలీదా? ప్రాణం పోలేదు కదా, బ్రతికే ఉంది కదా. ఏంటి అక్షిత, పెద్దవాళ్ళతో అలాగే మాట్లాడేది? ఆవిడ మీ పెద్దమ్మ. అయితే ఏంటి? చూడక్షిత,